మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం ఆవడం గ్రామంలో కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న భూములు తమవేనంటూ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని మామిడి రైతులు వాపోతున్నారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా తమ సమస్యను పరిష్కరించడం లేదని వాపోతున్న మామిడి రైతులతోటి మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఏళ్ల తరబడి మామిడి తోటలను సాగు చేస్తున్నటువంటి భూములను కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు వచ్చి తమ భూములు అంటూ కూడా ఇబ్బందులకు గురి చేస్తూ కూడా భూములను స్వాధీనం చేసుకోవడానికి కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కూడా కొంతమంది రైతులైతే జిల్లా కలెక్టర్ గారి అయితే తమ గోడు వినిపించారు. ముఖ్యంగా కూడా రైతులు పడుతున్న ఇబ్బంది ఏంది, అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి కారణం ఏందనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చి మీరు, మీ ప్రధాన సమస్య ఏంది, ఎన్నేళ్ల నుంచి మీరు తోటలు సాగు చేస్తూ ఉన్నారు? మాది నెన్నెల మండల్ ఆవడం గ్రామం, మంచిర్యాల డిస్టిక్. మాది ఆవడం. మేము గత దాదాపుగా 20-30 సంవత్సరాల నుంచి అది ఆల్రెడీ అది గవర్నమెంట్ భూమి. అది గవర్నమెంట్ భూమిలో మేము స్టార్టింగ్ నుంచి మేమే కబ్జాలో ఉన్నాం. మా తాతల తండ్రులు కూడా దాంట్లో కబ్జాలో ఉండే, అది మాదే ఉండే. అప్పుడు గవర్నమెంట్ ఏదో బొగ్గు కానీ ఏదో కట్టెలు కాల్చడానికి వీళ్ళు వచ్చారు, వలస వచ్చి అక్కడ ఉన్న పరిస్థితులని వాళ్ళు అనుకూలంగా మార్చుకొని అప్పుడు అమాయక ప్రజలను, అప్పుడు అంతా అమాయకులు ఉండే మా తాతల తండ్రులు, వాళ్ళని అమాయకంగా ఏదో ప్రలోభాలు పెట్టి మా భూములన్నీ వాళ్ళ పేరట, బినామీల పేరట వాళ్ళు పట్టాలు చేసుకొని హైదరాబాద్కి వెళ్ళిపోయారు. వాళ్ళ పేరట ఉన్న పట్టాలన్నీ ఇక్కడ ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ ఉండరు. అయినా వాళ్ళు పట్టాలు చేసుకున్నా కూడా గతం నుంచి కూడా మేమే కబ్జాలో ఉన్నాం. అక్కడ ఉన్న మామిడి తోటల కాయలు కానీ ఇప్పటికి దున్నడం కానీ సాగు చేయడం కానీ అంతా మేమే చేస్తున్నాం. వాళ్ళు ఇక్కడ రావట్లేదు, వాళ్ళు చూడరు. కానీ ఈ మధ్యలో ఏమవుతుంది అని అంటే వాళ్ళు మా పేరట పట్టాలు ఉన్నాయి, మేము రియల్ ఎస్టేట్లతో కుమ్మక్కాయి ఈ మా పేరట పట్టాలు ఉన్నాయి, మీరేమన్నా చేసుకోండి భయ అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్లతో కుమ్మక్కాయి మా రైతుల దగ్గర నుంచి లాక్కునే ప్రయత్నం చేస్తారు. ఇది ఎంతవరకు కూడా మేము జరగనీయం. రైతులు మేము చాలా ఏళ్ళ నుంచి మా తాతల కాలం నుంచి కబ్జాలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు కబ్జా నుంచి మేము తొలగడానికి లేనేలేము. కలెక్టర్ గారు కూడా అప్లికేషన్ ఇచ్చాం. కలెక్టర్ కూడా అంటున్నారు మీరు ఆ కబ్జాలను అయితే ఉండండి, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మాత్రం అవకాశం ఇవ్వకమన్నారు. మేము ఎట్టి పరిస్థితులు ఇవ్వడానికి లేదు. అసలు వాళ్ళ భూములు కాదు, వాళ్ళు కూడా బినామీ పేర్ల మీద ఉన్నాయి. అవి బినామీ పేర్ల మీద చేయించుకున్నారు. 100 ఎకరాలు ఉన్నది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము రియల్ ఎస్టేట్లకు ఇచ్చే పరిస్థితి లేదు. 100% మేము రైతులమే స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల లేసీలో మీరు అసలు ఏది పరిస్థితి అక్కడ? మీరు అంటే ఏదైతే మీరు గతంలో కూడా సర్పంచ్గా పనిచేసారు, ఆ పీరియడ్లో ఏం జరిగింది? అసలు నిజంగా కూడా రైతులను చాలా ఇబ్బంది గురి చేస్తానని తెలుస్తా ఉన్నది. ఏంది అసలు పరిస్థితి అక్కడ, ఏం జరుగుతుంది? ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే అది 1954-55లో అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే. అప్పుడు ఏంటంటే అప్పుడు రైతులందరూ కొట్టుకున్నారు. తాతల కాలం నుంచి అది 54-55 అంటే తండ్రులు వస్తారు, తాతలు వస్తారు, అది మొత్తం కొట్టుకొని సాగు చేసుకుంటారు. ఇప్పుడు ఆ పరిస్థితిలో ఏమైందంటే ఇదే ఈ ఎన్వీరాజ్ రెడ్డి గారు ఆ బొగ్గులు కాల్చడానికి అప్పుడు మంచిర్యాల అటువంటి కోపులు ఉంటూ పట్టుకొని బొగ్గులు కాల్చడానికి వచ్చేటోడు. ఈ గవర్నమెంట్ ల్యాండ్ వీళ్ళందరూ చేసేది చూసి ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్ అని పట్టువారితోటి కానీ తర్వాత అప్పుడు తహసీల్దార్ తోటి కానీ ముక్కయి దాదాపుగా వాళ్ళ పేరు మీదకి